ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ మన ఛానల్‌లో వీడియోస్ అయితే వస్తుంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. మరి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఫైనల్ లిస్ట్ కోసం అయితే ఇటు గ్రామీణ ప్రాంతాల్లోని వారు, తర్వాత పట్టణాలు, మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీ హైదరాబాద్ పరిధిలో వారందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి గ్రామ సభలు ఎప్పుడు పెడతారు, వార్డు సభలు ఎప్పుడు పెడతారు అంటూ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మొదటి విడతలో అయితే కేవలం మండలానికి ఒక గ్రామంలో దాదాపు 72,000 మంది మాత్రమే మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. మరి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ఫైనల్ లిస్టుకు కూడా మార్గం సుగమమైనట్లు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. దీనికి సంబంధించి ఇక్కడ చూద్దాం. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు 20.19 కోట్లు విడుదల చేశారు. తొలి విడతలో 12 మందికి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా స్వయంగా చెక్కులు పంపిణీ అయితే చేశారు. ఇది మొదటి విడతలో మరి బేస్మెంట్ వరకు పూర్తి చేసుకున్న వారికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిన్న చెక్కులు అయితే పంపిణీ చేశారు. ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం. అయితే మరి ఇందిరమ్మ ఇళ్ల ఫైనల్ లిస్ట్ కోసం అయితే రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒక ముందడుగు వేశారు. రెండో విడత చకచక ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఎంపికకు సీఎం ఆదేశాలు. వచ్చే నెల 7 వరకు కొత్త ఇండ్లు మంజూరు. అంటే మే 7వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, అన్ని మున్సిపాలిటీల్లో, జీహెచ్ఎంసీ హైదరాబాద్ పరిధిలో మే 7వ తేదీ వరకు కొత్తగా ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్ట్ పెట్టి ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పేసి సీఎం అయితే రెండో విడత ఇండ్ల పంపిణీకి అయితే ఇండ్ల ఎంపికైతే ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇక లిస్ట్ 2 జాబితాలోని అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని కూడా సీఎం అయితే చెప్పారు. ఇక బెనిఫిషియరీ లిస్టుకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆమోదం తప్పనిసరి. అంటే ఎవరెవరికి ఇండ్లు రావాలన్నా కానీ మీ యొక్క స్థానిక ఎమ్మెల్యే, తర్వాత మీ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆమోదం తప్పనిసరి ఉంటుంది. ఇక బేస్మెంట్ పూర్తి చేసిన లబ్ధిదారులకు నిన్న 20 కోట్ల నిధులు విడుదల చేస్తూ ఆ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడారు. మొత్తానికైతే మే 7వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన 3,80,000 మందికి ఇందిరమ్మ ఇండ్ల పట్టాలైతే ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్ట్ పెట్టే అవకాశం ఉంది. ఇక పేదవారి సొంతింటి కలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. మరి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పకడ్బందీగా అమలు చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి అయితే ముందుకైతే పోతున్నారు. అదే ఊపుతో రెండో విడతకు సంబంధించి కూడా గవర్నమెంట్ అయితే శ్రీకారం చుట్టింది. వచ్చిన దరఖాస్తుల నుంచి ఏమాత్రం ఆలస్యం చేయకుండా లబ్ధిదారులను ఎంపిక చేసి రెండో విడత ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశించారు. ఇక జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆధ్వర్యంలో లబ్ధిదారులను ఎంపిక చేసి ఫైనల్ చేసి ఇండ్ల నిర్మాణాలు జరిగేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే నిన్న ఆదేశించారు. ఇక 3 విడతలుగా లబ్ధిదారులు డిసెంబర్ 2023లో ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇంటి కోసం గ్రామీణ ప్రాంతాలు, జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 80.54 లక్షల అప్లికేషన్లు అయితే పెట్టుకున్నారు. వీటిని గృహ నిర్మాణ శాఖ అధికారులు 3 విభాగాల్లో విభజించిన విషయం మనందరికీ తెలిసిందే. మరి వీరిలో లిస్ట్ 1లో, లిస్ట్ 2, తర్వాత లిస్ట్ 3 విభాగాల కింద 3 విభాగాలుగా విభజించారు. ఖాళీ జాగా ఉండి ఇల్లు లేని వారిని లిస్ట్ 1 జాబితాలో చేర్చారు. ఖాళీ జాగాతో పాటు గుడిసె, మట్టి మిద్దెలు, రేకుల షెడ్లు ఉన్న వారిని కూడా ఇదే లిస్టులో చేర్చారు. ఇక సొంత స్థలం లేని వారిని లిస్టు 2లో పొందుపరిచారు. సొంత ఇల్లు ఉండి ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని లిస్టు 3లో చేర్చారు. మొత్తానికైతే మరి లిస్టు 2లో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వాలని కూడా సీఎం అయితే ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి పట్టణాలు, తర్వాత జీహెచ్ఎంసీ హైదరాబాద్ పరిధిలో కొన్ని చోట్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు మధ్యలో ఆగిపోయి దాదాపు 34,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అయితే మధ్యలో ఆగిపోయినాయి. వాటిని పూర్తి చేసి ఈ లిస్టు 2 వారికి ఇవ్వాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ నెల 15 అంటే ఏప్రిల్ నెల 15వ తేదీ నుంచి 23 రోజుల కార్యాచరణను సిద్ధం చేశారు. ఈ 2 రోజుల క్రితం కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో కూడా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని, మండలంలోని 4-5 గ్రామాలకు ఒక గెస్టెడ్ ఆఫీసర్ను కూడా నియమించాలని ఆదేశించారు. ఇక లబ్ధిదారుల జాబితాలపై జిల్లా స్థాయి అధికారులతో విచారణ చేపట్టాలని, అంటే ఫైనల్ లిస్టులపై జిల్లా స్థాయి అధికారులతో ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా సీఎం అయితే సూచించారు. ఒకవేళ జాబితాలో అనర్హులు ఉంటే గ్రామ పంచాయతీ, మండల గెస్టెడ్ ఆఫీసర్ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. చివరి విచారణలో అనర్హులు ఉన్నట్టు తేలితే వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేయాలని కూడా సీఎం అయితే ఆదేశించారు. ఏప్రిల్ 15 నుంచి 17 వరకు నియోజకవర్గంలో ఏ గ్రామానికి ఎన్ని ఇండ్లు మంజూరు చేయాలని ప్రజాప్రతినిధులతో అధికారులు సంప్రదించాలని సూచించారు. ఏప్రిల్ 18 నుంచి 21 వరకు లబ్ధిదారుల జాబితాను ఆఫీసర్లు పరిశీలించాల్సి ఉంది. మరి ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు జిల్లా అధికారులు సూపర్ చెక్ చేయాల్సి ఉంటుంది. ఇక మే 1న పంచాయతీ ఆఫీసుల్లో అర్హుల జాబితాను ప్రదర్శించాలని ఆదేశించారు. మే 2 నుంచి 4వ తేదీ వరకు కలెక్టర్ల ఆధ్వర్యంలో స్క్రూటినీ చేస్తారు. మే 5 నుంచి 7వ తేదీ వరకు జిల్లా కలెక్టర్లు ఇండ్ల ఫైనల్ లిస్ట్ని అయితే పెడతారు. ఇదొకటి. తర్వాత ఇన్ఛార్జి మంత్రి ఖరారు చేశాకే ఈ లిస్ట్ అయితే ఫైనల్ అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క స్థానిక ఎమ్మెల్యే, మీ స్థానిక ప్రజాప్రతినిధులు, మీ ఇన్ఛార్జి మంత్రి వారి యొక్క ఆధీనం, వారికి సానుకూలంగా ఉంటూ మీరు ఇండ్లు వచ్చేలా ట్రై చేసుకోండి. ఇక జిల్లా కలెక్టర్లు ఫైనల్ చేసిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆమోదించాల్సి ఉంది. ఈ మేరకు లిస్టును మంత్రి ఖరారు చేశాకే ఫైనల్ చేయాలని ఇటీవల సమావేశంలో సీఎం అయితే ఆదేశించారు. ఇక గ్రామ కమిటీలు ఆమోదించిన లబ్ధిదారుల జాబితాను మండల స్థాయి కమిటీలు పరిశీలించి జిల్లా ఇన్ఛార్జి మంత్రికి పంపించాలని సీఎం అన్నారు. ఇందిరమ్మ కమిటీలు, కలెక్టర్లు, ఇన్ఛార్జి మంత్రి మధ్య సమన్వయకర్తగా ప్రత్యేక అధికారి ఉంటారని తెలిపారు. లిస్టు 2 పరిధిలోని లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్లను అందించాలని కూడా అధికారులకు మార్గదర్శకాలు అయితే సీఎం అయితే జారీ చేశారు. సొంత స్థలం లేని వారికి డైరెక్ట్గా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందించనున్నారు. 2013-14 నుంచి 2024 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 161,325 డబుల్ ఇండ్లు అయితే పూర్తయ్యాయి.
ఎక్కడైనా అసంపూర్తిగా ఉండిపోయిన ఇండ్లు ఉంటే వాటిని లబ్ధారులే పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఇక లబ్ధారుల ఖాతాల్లో బేస్మెంట్ డబ్బులు జమ అంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అంటే మొదటి విడతలో 72,000 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. వారికి సంబంధించి బేస్మెంట్ వరకు పూర్తయిన వారికి 20 కోట్లు కూడా మంజూరు చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికైతే షెడ్యూల్ అయితే విడుదలైంది. మరి ఈ షెడ్యూల్ అయినా ఖచ్చితంగా పక్కగా అమలు చేస్తే అందరూ కూడా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. మే 7వ తేదీ రోజున ఖచ్చితంగా ఫైనల్ లిస్ట్ పెట్టి ఇండ్ల మంజూరు పత్రాలు అయితే ఇస్తారని సీఎం అయితే షెడ్యూల్ అయితే ప్రకటించారు. ఇక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. ఈసారైనా ఖచ్చితంగా సొంతింటి కళ నెరవేరుస్తుంది అని ఆశిద్దాం. థ్యాంక్ యూ.